మీరెంత అందంగా ఉన్నారు అత్తయ్య గారు. మీ అబ్బాయికి బొద్దిగా మీ పోలికలే రాలేదనుకోండి. సో క్యూట్. నేను చిన్నప్పటి నుంచి అందగత్తినేనమ్మా. మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నా అందాన్ని చూసి కుళ్ళుకొని చచ్చిపోయేవాళ్ళు. ఓ అత్తయ్య గారు కాఫీ తీసుకోండి. సర్లే ఆడబెట్టు. వైషు నీకు కూడా కాఫీ తీసుకురాను. అక్క నీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను చిన్నప్పటి నుంచి ఈ టీలు కాఫీలు తాగను. హార్లిక్స్ తాగుతాను కదా, పోయి పెట్టుకొని రాపో. అదేంటి వైషు, నీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు ఆఫీస్ టైం అవుతుంది, నువ్వు పెట్టుకోవచ్చు కదా. అదంతా నాకు తెలియదు అక్క. నువ్వు ఆఫీస్ పోతే పో, లేకపోతే లేదు. నాకు మాత్రం హార్లిక్స్ పెట్టించే వెళ్ళాలి. అయ్యో చిన్నదిన, పెద్దదినికి ఆఫీస్కి టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళి పెట్టుకొని తాగొచ్చు కదా. కావాలంటే నేను పెట్టినా. నోరు మూసుకో. ఏంది మా అక్కకు సపోర్ట్ చేస్తున్నావు? నేను ఇక్కడ ఉన్న రోజులు అందరు నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి. అచ్చు నేను మాట్లాడినట్టే మాట్లాడుతుంది. నువ్వు పెట్టుకోరాబో. ఈ పిల్ల నాకు వాళ్ళ ఇంటే బాగుండు. సరే బాగా బుద్ధి చెప్పావు. ఇలాగే స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడే అది మాట ఏంటది, లేకపోతే అస్సలు ఇంత మాట. అంతే అత్త. అదేంటి పావని, మీ అక్కని అలా కసురుకొని మాట్లాడుతున్నావు? మీ అక్కంటే భయం లేదా ఏంటి నీకు? ఊరుకుండా అత్త, ఆ ముచ్చుమోహన్ దానికి ఎవడు భయపడేది? అసలు చిన్నప్పటి నుంచి అదంటేనే నాకు ఒళ్ళు మంట. నేను ఏ పని చేసినా మా ఇంట్లో ఎవరికి నచ్చేది కాదు. ప్రతిసారి పావనిని చూసి నేర్చుకో, పావనిని చూసి నేర్చుకో, పావనిని చూసి నేర్చుకో. వాళ్ళందరి నోట్లో ఆ మాట తప్పితే వేరే మాట వినిపించేది కాదు. ఆ కక్షతో దాన్ని ఏమైనా చేద్దాం అనుకున్నా మా ఇంట్లో వాళ్ళందరూ దానికే సపోర్టు. దాన్ని ఏం చేయలేకపోయా. కానీ నాకు అవకాశం ఇప్పుడు వచ్చిందత్త. అదంటే నీకు కూడా ఇష్టం లేదంటుందిగా. ఇప్పటి నుంచి చూడు, దాని ఇద్దరం కలిసి ఆడుకుందాం. వామ్మో, చిన్నదిన చాలా మంచిది అనుకున్నా, మనసులో ఎంత కక్ష పెట్టుకొని వచ్చిందా. మా అమ్మ ఏదో రాక్షసి అని ఈవిడికి చెప్పా. ఈవిడ మా అమ్మ కంటే పెద్ద బ్రహ్మ రాక్షసిలా ఉందిగా. వీళ్ళిద్దరు కలిసి మా పెద్దదిని ఏం చేస్తారో ఏంటో పాపం. అత్తయ్య గారు చూడండి, మీకోసం నేను కాస్ట్లీ శారీ అలాగే దానికి తగ్గ జ్యువెలరీ కూడా తీసుకొచ్చాను. అబ్బా ఎంత బాగుంది వైష్ణవి చీర. నాకు బాగా ఇష్టమైన కలర్ కూడా. ఓ ఆపోజిట్ కలర్ జ్యువెలరీ. అబ్బబ్బా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మరి మీలాంటి అందమైన అమ్మాయి కోసం ఆ మాత్రం తీసుకురాకపోతే ఎలా చెప్పండి? ఆంటీ ఆంటీ అన్నోళ్ళే గాని ఒక్కరన్నా అమ్మాయి అన్నోళ్ళు లేరు. థ్యాంక్స్ వైష్ణవి. చిన్నాడా చూసావా అసలుకి ఎంత మంచి చీర తీసుకొచ్చిందో మీ చిన్నదిన. ఆ ముష్టిమొహం ఉందే, ఏ రోజన్నా ఇట్లాంటి చీర తీసుకొచ్చి ఇచ్చిందా? బంగారు తల్లి, తన మనసులాగే చీర కూడా ఎంత బాగుందో. అదేంటమ్మా, మన పెద్దదిని ఇచ్చిన చీర బాగుందని తెగ మురిసిపోయావు. ఈ చీర రాకముందు అది బాగుంది, ఈ చీర వచ్చిన తర్వాత అది ఏడ్చినట్టుంది. ఏడుపు మొహం ఇచ్చిందిగా, మరి అట్లే ఉంటది. బంగారు తల్లి ఎండి జరి అంచు చీర ఇచ్చిందిరా, చూసావా ఎంత బాగుందో. మా దేవత మా అత్తయ్య గారు. అమ్మో, వీళ్ళిద్దరూ ఒకటే అయిపోయారు. ఇక మీద ఎన్ని అనర్థాలు చేస్తారో ఏంటో. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచారు. అత్తయ్య గారు దోశలేసిమంటారా? దోశలు నీలాంటోళ్ళు తింటారు, మేం కాదు. మేం బ్రెడ్ ఆమ్లెటే తింటాం. వేసి పెట్టు. వైష్ణవి ఇంట్లో బ్రెడ్లు లేవు. లేకపోతే తెప్పించు. నీ ముద్దులు మర్దున్నాడు కదా, వాడికి చెప్పి తెప్పించి వేసి పెట్టు. ఇప్పుడు తెప్పించి నేను వేసేలోపు టైం అయిపోతుంది వైష్ణవి. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా. సో వాట్, నువ్వు ఆఫీస్కి పోతే ఏంటి, పోకపోతే ఏంటి, నాకు అవన్నీ సంబంధం లేదు. ఫస్ట్ వేసి పెట్టు. సర్లే, అలాగే ఒక 2 వేసుకొని నువ్వు కూడా తిను. లేకపోతే ఇంట్లో టిఫిన్ పెట్టలేదని ఆఫీస్ లో చెప్పుకుంటావు, ఏడిచ్చేస్తావు. ఏ ఊరుకుండత్తా, నువ్వు కూడా ఏంది. అది ఇప్పుడు బ్రెడ్లు గుడ్లు తినిందంటే నెత్తికెక్కి కూర్చుంటది. నిన్న మిగిలిపోయిన సర్ది కూడా ఉందిగా, తింటదిలే. దాని మొహాన్ కదే ఎక్కువ. అవునులే, మా కేసు పెట్టి నువ్వు వేసుకొని తినాలంటే లేట్ అయింది. మా కేసు పెట్టి నువ్వు ఆ మిగిలిపోయిన సర్దానం తినిపో. హలో లక్ష్మి, చెప్పే. 5 లక్షలా? సరే, నీకు ఆల్రెడీ తెలిసిందే కదా, 10 రూపాయలు వడ్డీ అండ్ 2 నెలల్లో నాకు అసలు కూడా ఇచ్చేయాలి. సరేలే, వేస్తున్నా ఉండు. వేసాను చూడు. గుర్తు పెట్టుకో, టైంకి ఇవ్వలేదనుకో బొక్కలు ఇరగొడతా. అదేంటి వైష్ణవి, నువ్వు వడ్డీకి కూడా ఇస్తుంటావా డబ్బులు?
అవునత్త, నాదేమో చిన్నప్పటి నుంచి బిజినెస్ మైండ్. నీ కోడలాగా 20,000కో 30,000కో జాబ్ చేసే రకాన్ని అయితే నేను కాదు. మా మమ్మీ డాడీ ఇచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకుని ₹1,00,000 చేసుకున్నాను. ఇప్పుడు అదే ₹1,00,000 వడ్డీకి తిప్పి 5 లక్షలు చేశాను. ఇప్పుడు ఈ 5 లక్షల్ని కూడా ఇంకొక 4-5 నెలల్లో 10 లక్షలు చేస్తా. అమ్మో 5 లక్షలు చేసావా? మళ్ళీ వాటిని 10 లక్షలు చేయాలని ప్లాన్? అబ్బా ఇంత చిన్న వయసులోనే ఎన్ని తెలివితేటలు నీకు. నా కోడలు ఉంది, నీలాంటిది నా కోడలుగా వచ్చుంటే ఈ పాటికి ఈ బిల్డింగ్ లాంటిది 10 బిల్డింగ్లు కట్టించేదాన్ని. అయ్యో అత్త, నీకు డబ్బులు కావాలంటే నీ ఇంటి కోడలే అవ్వాలా ఏంటి? నాతో చేయగలుపు, బిజినెస్ పార్ట్నర్స్ అవుదాం. ఆ? మనిద్దరం బిజినెస్ పార్ట్నర్సా? అయితే సరే. సరే అత్తయ్య గారు, పనంతా అయిపోయింది, నేను వెళ్ళి పడుకుంటున్నాను. సరే. పని అయిపోయిందా? ఇంకా నాకు పాలే ఇవ్వలేదు, అప్పుడే నీ పని అయిపోయిందా? నువ్వు తాగుతావని అడగలేదు కదా వైషు. నేను పాలు తాగుతానని నీకు తెలీదా? అయినా నువ్వు వచ్చి అడిగితేనే కదా నేను తాగుతానో తాగనో తెలిసేది. నేను తాగుతాను అంటే కాగుపెట్టి ఇవ్వాలి, తాగను అంటే అప్పుడు వెళ్ళి పడుకోవాలి. ఏంటి వైషు ఇలా మాట్లాడుతున్నావు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేదానివి, ఇక్కడికి వచ్చాక ఇలా మారిపోయావేంటి? చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరే ఎక్కువ మాట్లాడేది? ఇదేమైనా నీళ్ళు అనుకుంటున్నాను నువ్వు చెప్పింది అడగడానికి? ది గ్రేట్ సూర్యకాంతం గారి ఇల్లు, దొబ్బై లెవెల్కి. అమ్మయ్యా, నేను రోజు దీన్ని కొడుతుంటే నన్ను పెద్ద గయ్యాలనుకునేవాళ్ళు. ఇంకా నా చేతికి మట్టి అంటుకోకుండా దాని చెల్లె దాన్ని దంచుతుంది. తిక్క కుదిరింది. పావని, సాయంత్రం ఈ రోజు నుంచి హస్బెండ్ క్యారెక్టర్ ని ఇతను రీప్లేస్ చేస్తున్నాడు. సాయంత్రం పార్టీ ఉంది, నేను వచ్చేలోపు రెడీ ఉండు, ఇద్దరం కలిసి వెళ్దాం. అత్తయ్యని అడగండి. నేను అడుగుతానులేవే, నువ్వు రెడీ అయ్యిండు. అమ్మా, సాయంత్రం నేను పావని పార్టీకి వెళ్ళి వస్తామమ్మా. అయ్యో అయ్యో, అర్ధరాత్రి పార్టీలు ఎందుకు ఎదవా? అసలు మన ఇంటా వంట ఉన్నాయా ఇలాంటి పార్టీలు? అయినా నేను సాయంత్రం పూజకి వెళ్ళాలి, ఇంట్లో ఎవరుంటారు? ఏం అవసరం లేదు. అమ్మా లేదమ్మా, ఆల్రెడీ చెప్పేశానమ్మా నేను పావని వస్తున్నామని. మళ్ళీ వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారమ్మా. అంతేలే, ఈ తల్లి చెప్పిన మాట ఎందుకు వింటావు? ఒక్కరోజు అంటే ఒక్కరోజైనా నా మాట విన్నావా? ఇప్పుడు నేను చెబితే మాత్రం ఆగుతారా? వెళ్ళి తగలాడండి. ఏంటి వైష్ణవి, మీ ఎక్కడ కొడుతున్నావంట? మా అమ్మ కూడా కొడుతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి దాన్ని బాధ పెడుతున్నారా? అవును చిన్నొదిన, నువ్వు వచ్చినప్పుడేమో ఏదో చెప్పావు, ఇప్పుడు మా అమ్మతో చేతులు కలిపి మా పెద్దొదిని ఏడిపిస్తున్నావు. పాపం మా పెద్దొదిన. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఫస్ట్ బయటకి వెళ్ళు. వాడు కాదు బయటకు వెళ్ళాల్సింది, నువ్వు. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నీ వల్ల ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళు. అయ్యో అయ్యో, ఏమైంది వయసు? ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి అత్తయ్య గారు, మీ ఇద్దరు కొడుకులు కలిసి నన్ను బయటకు వెళ్ళిపోమని చెప్తున్నారు. ఏరా, ఆడపిల్లని ఏడిపించకూడదు అన్న జ్ఞానం కూడా లేదా? చిన్న పిల్లని చేసి ఎందుకు ఏడిపిస్తున్నారు ఇద్దరు కలిసి? నువ్వేం ఫీల్ అవ్వకు వైష్ణవి, ఇది నా ఇల్లు, నువ్వు హ్యాపీగా ఉండి ఇక్కడే. లేదత్తయ్య గారు, నేను వెళ్ళిపోతానులే. నీకు ఈ ఇంట్లో హక్కు లేదని చెప్తున్నారు. నాకు ఇంట్లో హక్కు లేదుగా, వెళ్ళిపోతా. హక్కుల గురించి మాట్లాడడానికి వాళ్ళెవరు? ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. అలా చూస్తే వాళ్ళకే ఇంట్లో హక్కు లేదు. నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు, ఎవరు వద్దంటారో నేను చూస్తాను. మా అత్తయ్య గారు బంగారం. కాంతమ్మక్క, రాసు ప్రజ కూర్చో. అక్క, సాయంత్రం సుబ్బరాజు గారి కోడలు సీమంతం కదా, ఏం గిఫ్ట్ తీసుకెళ్దాం? గిఫ్ట్ లేదు, ఏమీ లేదు. నేను శ్రీమంతానికి రావట్లేదులే. ఎందుకు? ఫంక్షన్ అంటే నువ్వు ముందే ఉంటావు కదా, నువ్వు రాకపోవడం ఏంటి? ఏం చేశాను? యాడికొచ్చినా నీ కోడలు నీళ్ళు పోసుకుందా? నీ కోడలికి ఎన్నో నెల? నీ కోడలికి పిల్లలు లేరా అని ఒకటే నస్తానుకో. అందుకే ఫంక్షన్కి రావాలంటే భయమేస్తుంది. అవునులే అక్క, మంచి పిల్ల, పాపం హాస్పిటల్లో చూయించొచ్చుగా. దానికి అన్నం పెట్టడమే దండగా. మళ్ళీ దానికి పిల్లలు వస్తే మళ్ళీ వాళ్ళని నేనే పోషించాలి. మళ్ళీ ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి దాన్ని హాస్పిటల్ చుట్టూ తిప్పాలి. ఏం అవసరం లేదులే. ఇప్పుడు ఆ ముచ్చుమోహన్ దాని పిల్లలు పుట్టకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు. కానీ అమ్మా ఏంటమ్మా నువ్వే అలా అంటే అలా? ఇంకా బయట వాళ్ళు అనుకోకుండా ఉంటారా? నువ్వే 10 మందికి చెప్పాల్సిందానివి, నువ్వే తిరితే ఎలా? సరేలే కాంతమ్మక్క, నేను వస్తాను. నా ఫ్రెండ్ ముందు నా పరువు తీస్తున్నాడు. పాపం వదిన. పావని, సినిమాకి వెళ్దామా? సరే అండి, ప్రసాద్ని కూడా తీసుకెళ్దాం. ప్రసాద్, నువ్వు కూడా వస్తావా? అయ్యో వదిన, నాకు చదువుకునేది ఉంది, మీ ఇద్దరు వెళ్ళరండి. సరే అండి, మనమే వెళ్దాం. ఇంకా సరేమ్మా, వెళ్ళొస్తాం.
ఏడికిరా వెళ్ళేది? సినిమా లేదు ఏం లేదు, లోపలికి వెళ్ళండి. ఈ మధ్య మీ సంపాదన అంతా బట్టలకి సినిమాలకి షికార్లకే సరిపోతున్నాయి. ఏంటమ్మా నా భార్యతో సినిమాకి పోయి హక్కు కూడా నాకు లేదా? రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు ఏంటమ్మా నువ్వు? అమ్మా అమ్మో, ఈ రకంగా ఎదురు మాట్లాడుతున్నావా? ఎలా నేర్చుకున్నావురా? మొదటి స్టెప్పులు నేర్పించుంటుంది ఇలా ఎదురు మాట్లాడమని. హక్కుల దాకా వెళ్ళిపోయావుగా. సరేలే, నేను ఆగమంటే మాత్రం ఆగుతారా? తగలడండి. రా పావని వెళ్దాం. ఈ సూర్యకాంతాన్ని ఎదిరించిపోతారా? చెప్తాం ఈ పని. హచ్! అయ్యో తుమ్మేసాను రా, వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళండి. మంచిది కాదు అట్లా వెళ్తే. బ్రతికున్న వాళ్ళ తుమ్ము లెక్కే కాదు, అయినా అమ్మ తుమ్ము ఆశీర్వాదం లాంటిది. మీరు వెళ్ళండి. ప్రతిదానికి నువ్వేంట్రా? అమ్మా అంత అన్నం తీయండి అమ్మా, ఆకలి అవుతుంది. ప్లీజ్ అమ్మా, ఆకలి అవుతుందమ్మా. ఆగో, ఎక్కడికి తీసుకెళ్తున్నావే అన్నము? అంటే పాపం అత్తయ్య గారు అడుక్కునే ఆవిడ ఆకలని అడుగుతుంది. ఏం అవసరం లేదు, నువ్వే ఒక పెద్ద ముష్టిదానివి, మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి ఆ ముష్టిదానికి పడేస్తున్నావా? లోపలికి వెళ్ళు. అయ్యో అత్తయ్య గారు, ఇది మనం రాత్రి తినంగా మిగిలిన అన్నమే కదా, మనం ఎలాగైనా వేస్ట్ గా పడేస్తాం. అదేదో ఆవిడకి ఇస్తే కనీసం ఆవిడ కడుపన నిండుతుంది కదా. వేస్ట్ అయిద్దా? వేస్ట్ గా పడేస్తావా? మరి నువ్వేం తింటావు? పొద్దున్నే టిఫిన్లు మానేసి సద్దన్నం తిని పో ఆఫీస్కి. లోపల పెట్టావు. ఇటు ఇయ్యదు, నువ్వేం బాధపడుకో, నేను పెడతాను కదా. వావ్ అత్త, ఈ రోజేంటి ఇంత అందంగా రెడీ అయ్యో? బాగా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ వైష్ణవి. అవునత్త, చెప్పడం మర్చిపోయా. నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. మొన్న నీ దగ్గర 10 లక్షలు తీసుకుంది కదా, ఆ డబ్బులకి వడ్డీ కలిపి నీ బ్యాంక్ అకౌంట్ లో వేసేసి చెక్ చేసుకో. అవునా? అయితే ఇప్పుడే చూస్తా ఉండు వైష్ణవి. వచ్చాయి. అదేంటి ఆ పిచ్చి పిల్ల 4 రోజులని చెప్పేసి 10 రోజులకి వేసేసింది? అదే కదత్తా మరి వడ్డీ వ్యాపారంలో ఉన్న మ్యాజిక్. చూడు, 10 రోజులకే మనకు వడ్డీ వచ్చింది. ఇప్పుడు అదే డబ్బుల్ని మళ్ళీ మనం వడ్డీకి ఇచ్చామనుకో, డబల్ వడ్డీ వస్తుంది. నువ్వు నాతో చేతులు కలిపావు కదా, ముందు ముందు చూడు, నేను ఎక్కడికో తీసుకెళ్తా. తల్లి, నా బంగారం, ఇంత చిన్న వయసులో ఎన్ని తెలివితే అట్లా నా కోడలు అనిపించుకున్నావు. 2 డేస్ వెయిట్ చేస్తా, నువ్వు జన్మలో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇస్తా నీకు. జన్మలో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇస్తావా? దేవుడా, కొంచెం లేట్ కైనా మహాలక్ష్మిని మా ఇంటికి పంపించావయ్యా, చాలా థ్యాంక్స్ స్వామి. వచ్చావా మహారాణి? రా. నీ వల్ల నా పరువు మొత్తం పోతా ఉంది. ఉద్యోగం వద్దే అని చెప్తే మాత్రం వినవు. ఇప్పుడు నేనేం చేసా అత్తయ్య గారు? చేయాల్సిందంత చేసి అయ్యో నేనేం చేశాను అత్తయ్య గారు అంటున్నావా? ఆ పద్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బార్సాలకని ఆడ మర్యాద తీశారు. నీ కోడలు ఉద్యోగాన్ని పంపిస్తున్నావే, నీ కోడలు సంపాదిస్తేనే నీకు ఇల్లు జరుగుతుందా, లేకపోతే జరగదా అని 10 మందిలో నా పరువు తీసింది అది. అయ్యో అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? జాబ్ చేయడం ఏం తప్పు విషయం కాదే, అందరూ చేస్తున్నారు కదా. అయినా దాంట్లో పరువు పోయే విషయం ఏముంది? 10 మంది 10 రకాలుగా ఉంటారు అత్తయ్య గారు, అవన్నీ మనం పట్టించుకుంటామా? రేపొద్దున మనకు తినడానికి లేకపోతే వాళ్ళు వచ్చే మనం పెడతారా? అయినా అసలు మీరు వాళ్ళందరూ చెప్పే మాటలు ఎందుకు వింటున్నారు? వాళ్ళందరూ నా ఫ్రెండ్సే, నా మంచి కోసమే చెప్తారు. అయినా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంటా ఎదురు సమాధానము? నా కోసమే కదా చెప్పారు, నా ఇంటి పరువు పోకూడదని. ఉద్యోగం లేదు ఏం లేదు, నోరు మూసుకొని ఇంట్లో బా. అదేంటి అత్తయ్య గారు, మీరు కనీసం బయట వాళ్ళకి ఇచ్చిన విలువ కూడా మీ ఇంటి కోడలికి ఇవ్వట్లేదు. అసలు నేను ఏం చేశానని మీకు ఎందుకు నేను నచ్చట్లేదు? ఎప్పుడు ఏడుతూనే ఉంటుంది, ఏడుపు గట్టు మొహంది. అయ్యో ఏమైంది అత్తయ్య గారు? బయట ఒకటే వాన, చిన్నాడు వద్దు అంటున్నా అట్లే వాకింగ్ పోయినా, ఆడ జారి పడ్డా కాలు మెలబడ్డట్టుంది. ఒకటే నొప్పి, భరించలేకపోతున్నా. దేవుడా, చెప్పిన మాట వినకుండా వెళ్తే ఇలానే అవుతుంది. నీకు ఇలా జరగాల్సిందేలే. అయ్యో అవునా? సరే జెండు బామ్ తీసుకొచ్చి రుద్దుతా నాగండి అత్తయ్య గారు. సర్లే, ఏదో ఒకటి తీసుకొచ్చి రాయి, చచ్చిపోయేటట్టు నన్ను నొప్పుతో. ఎక్కడ అత్తయ్య గారు? ఇక్కడ కొద్ది కింద. ఇక్కడ? అబ్బా, ఏం నొక్కుతున్నావే? ఆ మాత్రం నొక్కడం కూడా చేత కదా. అమ్మో, కాలేమన్నా ఇంకొద్ది ఎక్కువ చేస్తున్నావా, తగ్గాలని రాస్తున్నావా? అబ్బా, ఏం వస్తుంది లేబా? అయ్యో పాపం అత్తయ్య గారు, కాలు నొప్పి ఎక్కువ ఉందనుకుంటా. అయినా ఆవిడ కాలు నొప్పి తగ్గాలనే కదా నేను జెండు బామ్ కూడా రాశాను. అయినా ఈవిడెందుకు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోదు. అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను ఆఫీస్కి. ఎక్కడికి వెళ్ళేది?
ఉద్యోగానికి వద్దని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు బ్యాగ్ తగిలించుకొని తయారయ్యా వెళ్ళడానికి. అదేంటి అత్తయ్య గారు, మీరు నిన్న చెప్పి ఈ రోజు మానేయమంటే ఎలా? దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళకి లెటర్ సబ్మిట్ చేయాలి, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, తర్వాతనే నేను వెళ్ళకుండా ఉండగలుగుతా. ఈ మంత్ ఒకటే వెళ్తాను అత్తయ్య గారు, నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగైనా మానేస్తాను. ఆడేం ప్రాసెస్లు ఉన్నాయో ఏమో నాకు అవన్నీ తెలీదు. నేను ఒకసారి వద్దు అని చెప్పిన తర్వాత ఇంకొద్దు అంతే. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. ఏంటమ్మా మతి లేకుండా మాట్లాడతావు? దేనికైనా ఒక టైం ఉంటది కదా. వదిన నెక్స్ట్ మంత్ ఎలాగో మానేస్తానంటుంది కదా. వదిన నువ్వు వెళ్ళు. సుప్రజ, నేను రెడీ అని బయలుదేరుతున్నాను. నువ్వు రెడీనేగా? సరే. అత్తయ్య ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యో? ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి? అవును, ఫంక్షన్కి వెళ్తున్నాం నేను సుప్రజ. ఆహా, అందుకేనా ఇంత అందంగా కనిపిస్తున్నారు, దగదగ మెరిసిపోతున్నారు అనుకోండి. అవును వైష్ణవి. సరేలే, నేను రావడానికి సాయంత్రం అయింది, నువ్వు జాగ్రత్తగా ఉండి ఇంట్లో. అయ్యో, సాయంత్రం అవుతుందా? ఏం లేదు అత్తయ్య గారు, మనం మీకు చెప్పాను కదా సర్ప్రైజ్ ఇస్తా అని. మీ అమూల్యమైన ఆటోగ్రాఫ్ ఇక్కడ పెట్టారనుకోండి, మీకు త్వరలోనే సర్ప్రైజ్ ఇచ్చేస్తాను. తెల్లకాయతం మీద సంతకం ఎందుకు? అరే అత్తయ్య గారు, మీరు సినిమాలలో చూడలేదా వైట్ పేపర్ మీదే ఆటోగ్రాఫ్ ఇచ్చేది? అదే సినిమాలో కూడా చెప్పారు తెల్లకాయతం మీద సంతకం పెట్టకూడదు అని. అయ్యో అత్తయ్య గారు, అది సినిమా, ఇది జీవితం. మీ కోడలను అనుమానిస్తున్నారా? అయినా మీరు ఇంత అందంగా ఉంటారు, అన్ని తెలివితేటలున్నాయి, ఈ సూర్యకాంతాన్ని ఎవరైనా మోసం చేయగలరా? అదే నిజమేలే, ఈ సూర్యకాంతాన్ని ఎవరు మోసం చేయలేరు. మోసం చేసి ఎవరైనా బతకగలరా? సరే అత్తయ్య గారు, మీరు హ్యాపీగా ఫంక్షన్కి వెళ్ళండి. మీరు వచ్చేలోపు మీకు సర్ప్రైజ్ రెడీ చేసి పెడతా. అలాగే బంగారం నా కోడలు. అమ్మా, ఏంట్రా? బోర్ కొడుతుంది. ఒక మంచి అమ్మాయిని చూడు, తొందరగా పెళ్లి చేసుకుంటాం, ఒక పని అయిపోద్ది. సరే, ఒక్క నిమిషం ఉండు. ఇదిగో దీంట్లో 2000 కరెంట్ బిల్లు వచ్చింది, వెళ్ళి కట్టిరాపో. 1000 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. మరి ఇంకో 1000 రూపాయలు? నా దగ్గర లేవురా, నీ ఫ్రెండ్స్ నో లేదా ఎవరినొకరిని అడిగి వెళ్ళి కట్టిరాపో. హే ఊరుకోండమ్మా, నా ముఖానికి 1000 రూపాయలు ఎవడిస్తాడు? మరి నీ మొహానికి 1000 రూపాయలు ఇవ్వనప్పుడు ఇంకా పిల్లని ఎవరిస్తారా? పెళ్లి కావాలంట, పెళ్లి. ఇంట్లో ఆల్రెడీ ఓ ముచ్చు మొహం ఉంది, ఇంకో చెత్త మొహాన్ని తీసుకొచ్చి పెడతావా? అప్పుడే నోరు ఎలా? ఆ? ఏమైంది అది నా డల్గా ఉన్నావు? ఫుల్ హెడేక్ గా ఉంది చిన్న. మరి ఒక కప్పు కాఫీ తాగొచ్చు కదా, హెడేక్ అంతా పోతుంది. ఇప్పుడు మళ్ళీ కాఫీ పెట్టుకునే ఓపిక లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయాను ఆఫీస్లో. ఎందుకుంటది? ఉండదు. పొద్దుటి నుంచి వాళ్ళు ఇచ్చిన పని అంతా చేయడానికి బాగా ఓపిక ఉంటది ఆఫీస్ లో, కానీ ఇంట్లో ఒక కప్పు కాఫీ పెట్టుకోవడానికి మాత్రం అస్సలు ఓపిక ఉండదు. నువ్వు ఊరుకో అమ్మా. సరే ఉండదు, నా చిటికలో నీకు కాఫీ చేసేస్తా. అయ్యో అయ్యయ్యో దద్దమ్మ ఎదవో సన్నాసి, నువ్వు కాఫీ పెట్టించమేంద్రా దానికి? కావాలంటే అది పెట్టుకొని తాగిద్ది, లేకపోతే నోరు మూసుకొని పడుకుంటది. ఏంటమ్మా నువ్వు? ఇంటికి కలిసిపోయి వచ్చిన కోడలికి నువ్వే కాఫీ పెట్టియాలి. ఇంకా నేను పెడతానంటే నన్నే తిడుతున్నావు. సరే నేను పెట్టి నువ్వే పెట్టి. నేను ఎందుకు పెట్టిస్తాను? కావాలంటే నువ్వే పెట్టించుకోలే. అత్తయ్య గారు, ఈరోజు సండే కదా, వంట ఏం చేయమంటారు? మటన్ బిర్యానీ, చికెన్ 65, అలాగే వీడికి చేపల కూర అంటే బాగా ఇష్టం, ఫిష్ ఫ్రై చేయి. సరే అత్తయ్య గారు. ఇలా కాదు, ఉండు నీ పని చెప్తాను. అమ్మ, వదిన మాకు వంట చేసి పెట్టడం వల్లే మేము వదినకి సపోర్ట్ చేస్తున్నాం. అసలు వదిన వచ్చాక నువ్వు ఒక్కసారైనా మాకు వండి పెట్టావా? చూడు ఎలా చిక్కిపోయామో. అసలు నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో తెలుసా? నువ్వు ఎంత బాగా చేస్తావో అందుకే మేము మీకు సపోర్ట్ చేయట్లేదు. ఎన్ని రోజులు దాని చేత వంట చేసి పెట్టబట్టి నా కొడుకు దాని మాట అంటున్నారు. ఇప్పుడు నా చేత వండి పెట్టి మళ్ళీ నా కొడుకుని నా వైపు తిప్పుకుంటా. సరేరా? అమ్మా. ఏంటి పావని, జాబ్ మానేస్తున్నావంట? అవునమ్మా, మానేయాలనుకుంటున్నాను. ఇంట్లో అత్తయ్య వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. అయినా మీరు ఇవన్నీ ముందే చూసుకొని చేయాలి కదా. పెళ్లి చేసుకోవాలంటే ఒక మొగుడు ఒక్కడే బాగుంటే సరిపోదు, ఇంట్లో అత్తమామలు కూడా బాగుండాలి. ఇప్పుడు ఎలాగో చేసేసారు కదా. నాకు నచ్చినట్టు బతికే స్వేచ్ఛ ఎలాగో నాకు లేదు, కనీసం వాళ్ళకి నచ్చినట్టయినా బతుకుతానమ్మా. నా చావేదో నేను చస్తాను. ఏమే పుట్టింటికి ఫోన్ చేసి తెగసాడీలు చెప్తున్నావు? పెళ్లికి ముందే అత్త మామల గురించి కూడా తెలుసుకోవాలి అని నిన్ను కన్న కూతురులా చూసుకున్నాం కదనే.
అత్తయ్య గారు బంగారు బొమ్మలా చూసుకున్నాం. మేము ఏం హింస పెట్టామని ఆ రకంగా మా మీద సాడీలు చెప్తున్నావే. నీ కాళ్ళు చేతులు ఎరగొట్టి ఈ రోజు మంచం మీద పడేస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను ఈ రోజు. ఏ ముసల్దానా చెయ్యి తీయవే. వైష్ణవి ఎవరిని అంటున్నావు? ఇంకెవరినంటానే ముసల్దానా నిన్నే. ఇంకొక దెబ్బ మా అక్క మీద పడిందంటే నీ చెయ్యి నరికి పొయ్యిలో పెడతా. వైష్ణవి ఏంటిది అది? చిన్న పెద్ద లేదా నీకు? ఏంటి నోర్లేస్తుంది? మరి ఇప్పుడు దాకా మీ అమ్మ మా అక్కని కొట్టింది కదా, రావచ్చు కదా బయటికి. ఇప్పుడు ఏదో నేను ఒక మాట అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీ అమ్మకి సపోర్ట్ చేసినట్టే మా అక్కకు కూడా సపోర్ట్ చేసి ఉంటే ఈ రోజు మా అక్కకి గతి పట్టేది కాదు. అదేంటి వైష్ణవి, మీ అక్కను బాగానే చూసుకుంటున్నా కదా. ఏం చూసుకున్నావు? ఇన్ని రోజులు మీ అమ్మ మా అక్కని అలా టార్చర్ పెడుతూ కొడుతూ ఉంది. ఏ రోజైనా మా అక్కకు సపోర్ట్ చేసావా? పెళ్లి చేసుకుంటే సరిపోదు బావా, ప్రేమగా చూసుకోవాలి, బాధ్యతగా చూసుకోవాలి. మా ఆడవాళ్ళు మా ఫ్యామిలీలందరినీ వదిలేసుకొని మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వస్తాం. అదే మీ మగాళ్ళు మీ అమ్మ నాన్నని వదిలేసి మా ఇంటికి వస్తారా? అలా మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఎంత అపురూపంగా చూసుకోవాలి. అయినా నీకంటే నీ తమ్ముడే నయంలే, మా అక్కకి ఎన్నిసార్లు సపోర్ట్ చేశాడో. ఏంటి వైష్ణవి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా నాకు సపోర్ట్ చేసి నా వెనకాల తిరిగి నువ్వు ఈ రోజు మీ అక్కకు సపోర్ట్ చేస్తున్నావు. పైగా నా కొడుకులను కూడా తిడుతున్నావు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు, లేదంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరికి కూడా కాళ్ళు చేతులు ఎరగొట్ట పక్కన పడేస్తాను. వెయ్యి మా అక్క వంటి మీద చేయేసి చూడవే ముసల్దానా, తర్వాత ఏం జరిగిద్దో దాని సంగతి తర్వాత చూస్తాను. ఫస్ట్ నీ సంగతి తెలుస్తావు. వైష్ణవి అలా పెద్దవాళ్ళ మీద చేయెత్తడం కరెక్ట్ కాదు, చేయించు. నువ్వు ఉండక్క, నీకేం తెలీదు. నువ్వు ఇలా మెత్తగా ఉన్నన్ని రోజులు ఈ ముసల్ది నీతో ఆడుకుంటూనే ఉంటుంది. అమ్మా ఇందరితో ఈ గొడవ ఆపేసి అందరూ లోపలికి వెళ్తారా? ప్లీజ్ వదిన, గొడవలొద్దు, లోపలికి వెళ్ళిపోండి. ఏ పావని ఇంతసేపు ఏంటి? ఆకలి అవుతుంది, త్వరగా టిఫిన్ పెట్టు. ఏ ముసల్దానా, ఈ రోజు నుంచి మా అక్క నీకు టిఫిన్ పెట్టదు. ఆల్రెడీ రెడీ చేసి ఆ టేబుల్ మీద పడేసింది, కావాలంటే పోయి పెట్టుకో. నేనెందుకు పెట్టుకు తినాలి? డైలీ అదే పెడుతుంది. కోడలుగా దాని ధర్మం అది. ఈ ధర్మాలు న్యాయాలు లాంటివి కోడల్ని కూతురులాగా చూసుకునే మంచి అత్తగారులకు మాత్రమే వర్తిస్తాయి. నీలాంటి గయ్యాలి ముసల్దానికి కాదు. నువ్వేంటే ప్రతిదానికి మీ అక్కని వెనకేసుకొస్తున్నావు? సూదిలా వచ్చి దబ్బునలా తయారయ్యావు. సూదిలా ఉంటే గుచ్చుకోవట్లేదని దబ్బనంలా తయారయ్యా. ముందు ముందు గుణపంలా కూడా తయారవ్వచ్చు, జాగ్రత్త.